రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అయితే జనాలందరూ సంతోషంగా ఉండాలని రుణమాఫీ అయితే చేసిండ్రు కదా నుల్లా. కాకపోతే ఒక అక్క బ్యాంకుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయిందట. ఇక తిరిగి తిరిగి అలసిపోయి రుణమాఫీ రాక ఎంత తిప్పలు పడుతుందో చూడుండ్రి. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి సంది మంచి మంచి పనులు అయితే రేవంత్ రెడ్డి సారు గట్లనే కాంగ్రెస్ పార్టీ అయితే చేస్తున్నదన్న ముచ్చట మనందరికీ తెలిసిందే గానుల్లా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 హామీలను అయితే మంచిగా చేస్తున్న క్రమంలోనే ఇప్పుడు ఒక మహిళ అన్యాయం అయిపోతున్నదని అంటున్నది. గా ముచ్చట ఏంటంటే రుణమాఫీ ముచ్చటుల్లా. గదేంది రాష్ట్రమంతటా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసింది కదా, మళ్ళీ ఇప్పుడు ఈ ముచ్చటేంది అని మీ అందరికి అనుమానం సుతా రావచ్చును. నమ్మకపోతే ఒకసారి మీరే ఇన్నుర్రి. చెప్పండి, మీ పేరు చెప్పండి, ఇంటి పేరు చెప్పండి. మరి మీరు ఏ బ్యాంకులో రుణం తీసుకున్నారు? ఇండియన్ బ్యాంక్, మలంగూరు ఇండియన్ బ్యాంకులో. ఎంత తీసుకున్నారమ్మా? 80. మీకు భూమి ఎంత ఉంది? ఇప్పుడు మీ ఆయన ఏం చేస్తారు మరి? వ్యవసాయం. ఇద్దరు పేర్లు ఉందా మీకు భూమి? మీ ఆయన పేరు మీద ఉంది, మీ పేరు ఉంది. అప్పు మరి? ఇద్దరు పేరు మీద. మీ పేరు మీద ఎంత ఉంది? లక్ష అంటే మొత్తం మీద 2 లక్షల లోపు ఉంది. మూడో విడత అయినప్పుడు అడిగిర్రా? ఏమన్నారు? కొంచెం జరగండి, ఇవ్వలేదు. నిన్న వచ్చిరా మీరు ఇండియన్ బ్యాంక్? మళ్ళీ అడిగిరా మరి? కాలేదంట. కారణం చెప్పట్లేదేం? కారణం ఏం చెప్తలేరు కదా. అయితే మన తెలంగాణలో ఒక మహిళకు 80,000 రుణం ఉన్నదంట. ఆమె భర్తకు 1 లక్ష రూపాయల రుణం ఉన్నదంట. కాకపోతే ఇక్కడ ముచ్చట ఏంటంటే ఆమెకు ఆమె భర్తకు ఇద్దరికి రుణమాఫీ అసలుకే కాలేదంట. అందుకనే మహిళ ఆవేదన చెందుతున్నది. బ్యాంకుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకపోయేసరికి గిట్లా అంటున్నది అక్క.